కారుణ్యపూర్ణం కల్వైవిలాసం శ్రీమత్కృష్ణ సమాహాయ నమో యామనుసోనరే తత్కటాక్షణలక్ష్యాణాం సులభశ్రీధర సదా శ్రీకృష్ణ పాదాభ్యే నమామి శిరసా సదా తత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సౌనవే సంసార భోగి సందర్శ జీవ జీవాతవే నమః. సత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం కర్మకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమనే ప్రపద్వే చరణాంబుజ సంసారాత్నవ సమ్మగ్న జంతు సంతార పౌర్ణమ. నమోస్తు దేవరాజాయ శతగ్రామ నివాసినే రామానుజార్య దాస ససుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతై నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య రామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశం ఛార్జ్ పెట్టలేదండి. ద్రవ్యవేదరహస్యజాతం శ్రీ గౌతమాన్వయ రమాశ్రిత భాగదేయం గోపాలదేశమహం సంజాతం వెంకటాదితనోభవం వేదాంతాచార్య సత్శిష్యం రేవర్తమాం భజే శ్రీమత్ వెంకటరంగాది శిష్యం సత్శిష్య సేవదే శ్రీ లక్ష్మణాద్వైతం సంచరితే గీర్దేప్తయో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடன்னும் தென்பொருகூரன்னும் மறுவினியவன் பொருளென்னும் மறுமறைகள்ந்தான் செய்தான் அடியினைய எப்பொழுதும் செல்லியாய் நின்றே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண் குருகோர் பயனும் நினத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலே நின்றை சடகோப்பன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கை தீராமான் சுமனிதன் வாழ்ந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆய்ந்த பெரும் சீரா சடகோப்பன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்தவிழன் சோலை மதிலிரங்கள் வன்பகழ்மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதத்தாய் சடுகோப்பன் மயம்பால் வளத்தை தத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையல் நிலையும் தக்க நிறையும் தலையாகி தொக்கையிலும் ஓஷ்வினையும் வாஷ்வினையும் ஓதும் குருகையர்வோன் யாழினிசை வேதத்தையல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். శ్రీయర్ దివ్య తిరువడిగళే శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువిరుత్త ప్రబంధంలో మనం 51వ పాసరంలోకి ప్రవేశించాము. పరమాత్మ పురుషుడు, జీవుడు, స్త్రీ, స్త్రీ ప్రాయం ఇతరం సర్వం జగత్ బ్రహ్మ పురస్సరం. కాబట్టి ఆళ్వార్లయ్యేది, ఆచార్యులయ్యేది పరమాత్మ తప్ప మిగిలిన వారందరూ కూడా స్త్రీలతో సమానులు. దీనిని ముఖ్యార్థంగా తీసుకొని ఈ జీవుడు అనేటువంటి స్త్రీ పురుషుడైనటువంటి పెరుమాళ్ళకి దూరంగా ఉండలేక పడేటువంటి పాటలని ఈ తిరువృత్త గ్రంథంలో మనకి రకరకాలైనటువంటి ఉదాహరణల ద్వారా చక్కగా చెప్తున్నారు నమ్మాళ్వార్లు అని. అందులో విడిగా ఉన్నప్పుడు ప్రకృతిలో ఏ ఏ వస్తువులైతే కలిసి ఉన్నప్పుడు ఆనందాన్ని కలిగించాయో అవే వస్తువులు ప్రేయసీ ప్రియులు విడివిడిగా ఉన్నప్పుడు దుఃఖాన్ని కలిగిస్తాయి అనేటువంటిది ఈ జీవాత్మ పరమాత్మ సంబంధంగా నమ్మాళ్వార్లు సమన్వయించి మనకి చెప్తున్నారు అనేటువంటి ముఖ్యార్థాన్ని మనం తెలుసుకోవాలి అని. అందులో దూరముగా ఉన్నప్పుడు సముద్ర ఘోష అనేటువంటిది ప్రేయసిని ఎలా బాధ పెడుతోంది. ఈ 51వ పాసురంలో సముద్ర ఘోష బాధని కలిగిస్తోంది. అది సారాంశం. ఇక్కడ మంచి స్వాపదేశం. సముద్రం అంటే సంసారమే సముద్రము. ఈ సంసార సముద్రము యొక్క ఘోష పెరుమాళ్ళయందు మనస్సు కలిగిన ఆళ్వార్లకి చాలా దుఃఖాన్ని కలిగిస్తోంది అనేటువంటి తాత్పర్యాంశాన్ని ధ్వన్యర్థంగా మనకి నమ్మాళ్వార్లు 51వ పాసురంలో అనుగ్రహిస్తున్నారు. మలైకొండు మత్తావరవాల్ సుజక్తియమాయ పిరాన్
அலை கண்டு கொண்ட அமுதம் கொள்ளாது கடல் வரதர் விலை கொண்டு தந்த செங்கம் இவை வேறெத்துழாய் துணையா துளை கொண்டு தாயம் கிளறந்து కొల్వానొత్తజైకింద్రదే. చాలా భావాలు, అందమైనటువంటి భావాలని జీవాత్మని స్త్రీతో పోల్చడం వల్ల స్త్రీ పురుషుడికి దూరమైనప్పుడు పడేటువంటి బాధని ఒక సముద్ర ఘోషగా, ఆ సముద్రం కూడా సంసారము అనేటువంటి సముద్రం పెట్టే ఘోషగా మనకి ఇందులో అందిస్తున్నారు. கடல் மலை மத்து ஆకొండు అరవాల్ సుజత్తియ పిరాన్. ఇదేనంతటినీ కూడా మనకి సముద్ర మదన వృత్తాంతాన్ని గుర్తుకు చేస్తున్నారండి. సముద్రంలో మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టాడు స్వామి. ఆ పర్వతాన్ని చుట్టూ తిప్పడానికి వాసుకి అనేటువంటి దాన్ని త్రాడుగా చేసుకున్నాడు. ఆ చిలకడం కోసమని తన చేతులు, దేవతల చేతులు, రాక్షసుల చేతులు అన్ని భుజశక్తిని అంతటిని ఉపయోగించి ఆ కడలిని భ్రమింప చేశాడు, శోభిల్ల చేశాడు. అలైకొండు అని, అలలు పుట్టేలా చేశాడు అంటే భ్రమింప చేశాడు అని. అముదత్తై కొళ్ళాదు, అమృతాన్ని తీసుకున్నాడు కదండి ఆయన, చిలికి సముద్రంలోంచి అమృతాన్ని తీసుకున్నాడు అని. ఇందులో ఇంకో విశేషాన్ని ఏం చెప్తారంటే, మనం చాలా బలవంతుడైన వాడు మనం ఏదైనా చేస్తే వాడిని మనం ఏం చెయ్యలేం. చెయ్యలేక ఏం చేస్తాం, ఆ కోపాన్ని ఇంకెవరి మీదో చూపిస్తాం. దీనికి మనకి తెలుగులో సామెత ఏముందండి, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు. అత్తగారిని ఏదో చేసేయాలని కక్షగా ఉంటుంది, ఏం చేయలేదు. చేతిలో కుండని, దుత్త చిన్న కుండని తీసుకుని టప్మని నేలకేసుకోండి. ఇలా కాకపోతే ఇంట్లో మనవాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళని పట్టుకుని బడబడ బాధేస్తారు. ఎందుకమ్మా వాడిని కొడతామంటే నా కొడుకున ఇష్టం అంటుంటారు. ఇలాంటి ఒక ధర్మాన్ని కూడా ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అముదం కొళ్ళాదు, అమృతాన్ని తిరిగి తీసుకోకుండా వేరి తుజాయి అణయ్య, తులసిని సహాయంగా చేసుకుని తులై కొండు, అది ఎదురుకుండా వచ్చి దాయం కిళరందు, భాగాన్ని పొంది పరదరు విలైకొండు తెంద సంగం ఇవై కొళ్ళవాన్ వద్దు. అంటే జాలర్ల దగ్గర నేను డబ్బు పెట్టి కొనుక్కున్న శంఖాలతో చేసిన గాజులు వేసుకుని ఉన్నానే నేను, ఈ సముద్రం ఏం చేస్తుందంటే ఏం చేయలేక నా గాజులని తీసేసుకుంటాను. గాజులు తీసుకోవడం అంటే ఏమిటంటే, తలుచుకొని కృషించిపోతే, చేతులు సన్నపడిపోతే చేతులకున్న గాజులు జారిపోతున్నాయి అని అర్థం. డైరెక్ట్ గా చెప్తే మామూలుగా మనం చెప్పినట్టు అవుతుంది. ఇలా అలంకారికంగా చెప్తే కవితాపరమైనటువంటి భావ ప్రకటనగా దాన్ని చెప్తారు అన్నమాట. అంటే సముద్ర ఘోషను విని నాయకి ఇలా అనుకుంటాను. ఇందులో అంతరార్థం ఏమిటి, సంసారం అనే సముద్ర ఘోషను విని పరాంకుశ నాయకి ఇలా బాధపడుతోంది. ఇలా అంతరార్థంగా చెప్పేటువంటి అద్భుతమైనటువంటి భావం అన్నమాట. సముద్ర ఘోష వల్ల ఆ ప్రియుడు గుర్తొచ్చి ఒళ్ళంతా కార్స్యం సన్నగా అయిపోయి చేతుల నుంచి గాజులు జారి పడిపోతున్నాయి. అంత బెంగ పెట్టేసుకుంది అన్నమాట. అది ఒక్కసారి దాన్ని దేంతో పోల్చారు, సముద్ర మదన వృత్తాంతంతో పోలుస్తూ ఆ సముద్రాన్ని చిలికేటప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని, వాసుకుని దారంగా తాడుగా చేసుకుని, తన బాహువులతోటి కుడి వైపుకి ఎడం వైపుకి టర్నింగ్ అనమాట, అటు ఇటు అలా ఇలా తిప్పి సముద్రాన్ని నుంచి బలవంతంగా అమృతాన్ని తీసుకుపోయాడు పెరుమాళ్ళు. అప్పుడు ఆ సముద్రం భగవంతుణ్ణి ఏమి చేయలేకపోతారు. ఏం చెయ్యలేక జాగ్రత్తగా మనం గమనిస్తే అందంగా చెప్పారు. పెరుమాళ్ళని ఏం చేయలేక, ఆ పెరుమాళ్ళు అంటే నీకు ఇష్టం కదా, నిన్నేం చేస్తానో చూడు అని ఆళ్వారు నాయకుని బాధ పెడుతోంది సముద్రం. అది అంతే కదండి. ఇప్పుడు మనం కథల్లో చూస్తున్నాం, సినిమాల్లో చూస్తున్నాం,
పెద్ద హీరోని ఏం చేయలేక హీరో కుటుంబ సభ్యులను, మిగిలిన వాళ్ళను, వాళ్ళకి సంబంధించిన ఆస్తులను పాస్తులను బాధలు పెట్టే స్వభావం ఉంటుందే, అలాగా సముద్రం పెరుమాళ్ళు నన్ను చిలికేసి నాలోంచి అమృతాన్ని తీసుకువెళ్ళిపోతావా? అయితే నిన్ను నేనేం చేయలేను కాబట్టి నిన్ను ఇష్టపడే నీ భగవద్భక్తుల్ని బాధ పెడతాను అని అన్నట్లుగా ఆళ్వార్ నాయక మీద పడ్డారు. ఎలాగా? ఈ ఆళ్వార్ నాయకి సముద్రంలో ఓడల వ్యాపారం చేసే వాళ్ళు లోపల లోపల ఉండే ముత్యాలు, శంఖాలు, రత్నాలు వీటన్నిటిని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అవన్నీ తీసుకుని మంచి అందమైన గాజులు చేయించుకుని వేయించుకుంది చేతులకి. ఆ పెరుమాళ్ళ మీద కోపం వచ్చి ఆయన్నేం చెయ్యలేక, ఆయన చేయడానికి తనకు బలం సరిపోదని ఆయన కోరేటువంటి పరాంకుశ నాయిక మీదకు వచ్చి యుద్ధానికి పిలిచి బాధ పెట్టి తన ఘోషతోటి చిక్కిపోయేలా చేసి ఆ గాజుల్ని కాస్త లాక్కుపోతున్నాడు. అంటే గాజులు లాక్కుపోతున్నాయి అంటే ఏంటి? చిక్కిపోయింది అని అర్థం. హాయిగా మామూలు భాషలో పెరుమాళ్ళు దూరం అయితే చిక్కిపోయారు. కొంచెం పొయటిక్ గా చెప్తే ప్రియుడు దూరం అయితే ప్రియురాలు చిక్కిపోయింది. ఎంత చిక్కిపోయిందంటే చేతుల గాజులు కూడా కింద పడిపోయాయి. దీనిని ఆళ్వార్లకి పెరుమాళ్ళకి సమన్వయించి సంసారం అనేటువంటి పెద్ద సముద్రము తనలో నుంచి అమృతాన్ని తీసుకుపోయిన పెరుమాళ్ళ మీద కక్ష తీర్చుకునే శక్తి లేక నిన్ను ప్రేమించే ఆళ్వార్ నాయకుని బాధిస్తానుండు అని ఆళ్వార్ నాయకి చేతుల నుంచి గాజులు పడిపోయేంత చిక్కేలా చేసింది అనేటువంటి ఒక అందమైనటువంటి భావాన్ని ఈ పాసురంలో మనకి చెప్పారు అన్నమాట. ఎప్పుడైనా సరే సహజంగా ఇప్పుడు రామాయణంలో ఉదాహరణ ఒకటి ఇచ్చారండి. ఇక్కడ వాలి ఉన్నాడు. వాలి కంటే కొంచెం తక్కువ బలం కలిగినటువంటి వాడు సుగ్రీవుడు. అలాంటి సుగ్రీవుడు రాముణ్ణి సహాయంగా చేసుకున్న తరువాత ఆ వాలిని కూడా ఓడించినట్లుగా, అంటే ఒకళ్ళ సహాయం చేసుకుంటే ఆ బలం మన బలం కలిసి శత్రువుని ఓడించడం చాలా తేలిక అవుతుంది అని. తనని బాధించిన వాడిని ఏం చేయలేక అతనితో సంబంధం ఉన్నటువంటి తులసిని కోరుకుంటోంది ఈ ఆళ్వారు నాయకి అనేటువంటి ఉద్దేశంతో ఆళ్వార్ నాయకుని బాధించడం ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సారాంశము అన్నమాట. ఇక్కడ సముద్రం అండం వల్ల ఒకటి తిరుమేను శరీరం యొక్క రంగు కడల్ వన్నన్ అని చెప్పుకుంటున్నాం కదండి. సముద్రపు రంగుగా ఉంది అని ఒక పోలిక. రెండవది సముద్రపు ఘోష అది నాయకుని యొక్క కంఠధ్వనిలా ఉంది అని ఆ ధ్వనితో పోల్చడము అని రెండు రకాల పోలికలు ఇక్కడ మనకి చెప్పారు అన్నమాట. దీనికి ఏమిటండి శాపదేశం అని చెప్పుకున్నా? ఆళ్వార్లు ఈ లోకంలో సంసార కోలాహలాన్ని చూసి ఈ సముద్ర ఘోషను చూసి తల్లడిల్లిపోవడమే ఇక్కడ ముఖ్యమైనటువంటి అర్థంగా చెప్తారు అన్నమాట. దీనంతటిని సముద్ర మదనంతో ఎంత చక్కగా పోలుస్తారు అంటే సంసారమే ఒక సాగరము, చలనం లేకుండా మనస్థైర్యం, మందరమే ఒక మనస్థైర్యం, ధైర్యం అన్నమాట. అదే కొండ అంటే అంత దృఢమైన భావము. భక్తి అనేది ఒక పెద్ద దారము. ఎంత ఉత్ప్రేక్ష అందంగా ఊహించి చెప్పడం అన్నమాట అండి. భగవానుడు ఒక క్షోభని కలగచేసి ఆత్మని తన దగ్గరకు తీసుకువెళ్ళిపోవడమే. అమృతం తీసుకెళ్ళిపోవడం అంటే ఏంటంటే అమృతం లాంటి ఆత్మని పెరుమాళ్ళు తీసుకుని వెళ్ళడము అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పోలికగా చెప్పారు. ఇంకొక అంతరార్థాన్ని కూడా చెప్పారు. సంసారాన్ని దాటాలి అంటే ఆచార్యుడికి శుశ్రూష చెయ్యాలి. ఇది చాలా విశేషమైనటువంటి అర్థంగా చెప్పారు అని. అది ఏంటంటే భట్టర్ వారి సందర్భంగా ఈ పాసురానికి వ్యాఖ్యానంలో కొన్ని అందమైన భావాలని చెప్పారండి.
ఎలాగంటే 14 సంవత్సరాలు వనవాసం అయిపోయిన తర్వాత రాముడు అయోధ్యకు వస్తూ ముందుగా హనుమంతుణ్ణి భరతుడి దగ్గరికి పంపిస్తాడు. అసలు భరతుడు ఎలా ఉన్నాడు ఏమిటి అది పెరేవాచాంపిళ్ళ వ్యాఖ్యానంలో చాలా అందంగా చెప్తారండి. ఆ వార్తని నేను అయోధ్యకు వచ్చిన తరువాత యువరాజ పట్టాభిషేకాన్ని చేస్తే భరతుడు ఒప్పుకుంటాడా? ఇప్పుడు రాజ్యాన్ని ఎందు ఆశపడి ఉన్నాడా? వద్దు, నాకు రాజ్యం వద్దు అనే అదే త్యాగ బుద్ధితో ఉన్నాడా అని తెలుసుకోవడానికి హనుమని ముందుకు పంపాడు, ఒక దూతగా పంపాడు అనే విషయాన్ని ఈ వాసుర వ్యాఖ్యానంలో చెప్తూ ఈయన సరే పట్టాభిషేకం, కైక వరాలు కోరుకోవడం, 2 వరాలు కోరడం, ఆ వరం కోరిన తర్వాత రాముడు ఏమాత్రం బాధపడకుండా అడవులకు వెళ్ళిపోవడం అనేది రామాయణం మనకి చాలా స్పష్టంగా చెప్తుంది అన్నమాట. అప్పుడు ఒక శ్లోకం ఉందండి రామాయణంలో, అభిషేచనికం భాండం దృష్ట్వా రామ ప్రదక్షిణం శనైర్జగామ సాపేక్ష దృష్టిం చత్రా విచాలయన్. ఆ పట్టాభిషేకం కోసం ఎన్ని పవిత్ర తీర్థాలని తెప్పించారో, ఎక్కడెక్కడి నుంచో పుష్పాలు, ఫలాలు, అబ్బబ్బబ్బ వాటన్నిటికీ ఒక్కసారి రామచంద్ర స్వామి భక్తితో ప్రదక్షిణ చేసేటండి. చేసేసిన తర్వాత వాటినే చూస్తూ అలా వెళ్ళిపోయాడు అని ఉంది ఆ శ్లోకం. అంటే బాధపడకుండా వెళ్ళాడు అని వ్యాఖ్యానం చెప్తుంటే వాటినే చూస్తూ వెళ్ళాడు అంటే అర్థం ఏమొస్తుందండి? అయ్యో నేను మిస్ అయిపోయానే అని బాధపడుతూ వెళ్ళాడా అనుకుంటారేమో అని భట్టర్ వారు చాలా అందమైన వ్యాఖ్యానం చెప్పారండి ఇక్కడ. ఆయన తన పట్టాభిషేకం కోసం తాను వాటిని పోగొట్టుకున్నానని బెంగ పెట్టుకొని చూస్తూ వెళ్ళలేదు. అయ్యయ్యో మా భరతుడికి వీటన్నిటితో పట్టాభిషేకం చేస్తుంటే చూసే అవకాశం పోగొట్టుకున్నానే అని బాధపడుతూ వెళ్ళారు అని అందంగా సమన్వయించారు. ఎంత బాగుందో చూడండి ఆ సమన్వయం. వ్యాఖ్యానాన్ని బట్టే మూల గ్రంథానికి విలువలు పెరుగుతాయండి. ఎంత అందమైనదో. వాటికేస్తే చూసు వెళ్ళాడు అంటే కావాలి, అయ్యో నాకు దొరకలేదే అని బెంగట్టుకు వెళ్ళాడు అని సామాన్యమైన అర్థాలు చెప్తారు. కాదు, ఇలాంటి పవిత్ర ద్రవ్యాలతో మా భరతుడికి పట్టాభిషేకం చేస్తుంటే నాకు చూసే యోగం లేదే, ఇక్కడే మిమ్మల్ని ఇలా చూస్తున్నాను, మీరు తర్వాత ఎంత అదృష్టవంతులో మా భరతుడికి పట్టాభిషేకంగా మిమ్మల్ని వాడతారు అని ఆ పవిత్ర ద్రవ్యాలకి దాసోహం పెట్టుకుంటూ వెళ్ళాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావాన్ని భట్టర్ వారు చెప్పారు అనేటువంటిది ఒకటి చెప్పారు. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని కూడా వ్యాఖ్యానంలో చెప్పారండి. రాముడు సముద్రుడు తనకి దారి ఇవ్వకపోతే బాణాన్ని ప్రయోగిస్తాను అని చాపమానయ సౌమిత్రి అని తీసుకురా విషాంశ ఆశయ శరాంశ ఆశయ విశోపమాన్న అని బాణాలు తీసుకురా, విషాగ్ని సదృశములైన బాణాలు తీసుకురా ఇలా చెప్పాడు అని. ఆ చెప్పినప్పుడు సముద్రుడు పరుగు పెట్టుకుంటూ వచ్చేటండి. ఆ వచ్చిన సందర్భంలో ఒక చిన్న శ్లోకం ఉంది రామాయణంలో. రక్తమాల్యాంబరధర పద్మపత్ర నిభేక్షణ సర్వ పుష్పమయీం దివ్యాం శిరసాధారయన్ స్రజం జాతరూపమయైశ్చైవ తపనీయ విభూషితైః ఆత్మజానాంచ రక్తానాం భూషితో భూషణోత్తమైః. సముద్రుడు బాణం ఎక్కువ పెట్టేటప్పటికి, రాముడు బాణం తన మీద ఎక్కువ పెట్టేటప్పటికి సముద్రుడుట ఎలా వచ్చాడో చూడండి. ఎర్రటి వస్త్రాలు కట్టుకున్నట్టండి, మంచి పుష్పమాలన్నీ మెళ్ళో అలంకరించుకున్నట్టండి, ఇంతింత కళ్ళు చేసుకొని చూస్తున్నట్టండి. ఆయన ఆ మాలికలని తలకి చుట్టుకున్నట్టండి. తనతో సముద్రంలో అనేక రత్నాలు పుడతాయి కదండి, ఆ రత్నాలతో ఏర్పాటు చేసిన మాలికలు, బంగారు మాలలు అంటే ఆభరణాలన్నీ ధరించటండి. ఇవన్నీ ధరించి వచ్చేటండి సముద్రుడు అని ఉందిట. ఆ సందర్భంలో ఒక అందమైన శ్లోకం ఉంది రామాయణంలో. ఆ వ్యాఖ్యానం వినేటువంటి వాళ్ళు భట్టర్ని అడిగారటండి, ఏమండి
రాముడు చంపేస్తానన్నట్లుగా బాణం ఎక్కువ పెట్టాడు. అడిగిపోతూ వచ్చేవాడు ఉన్నవాడు ఉన్నట్టు పరుగులు పెట్టుకుంటూ రావాలి గాని, ఆహా మంచి బట్టలు కట్టుకున్నానా, అద్భుతమైన దండ వేసుకున్నానా, బంగారం నగలు పెట్టుకున్నానా, ఇలా ఎవరైనా అలంకారాలు చేసుకుని వస్తారండి? ఈ సందర్భంలో ఎందుకు ఇలా రచించారు అని అడిగారటండి భట్టర్ వారిని. అంటే భట్టర్ వారు ఎంత చక్కటి సమాధానం చెప్పారంటే, బావిలో నీళ్లున్నాయండి, అవి ఎప్పుడూ చల్లగానే ఉంటాయి. రామచంద్ర స్వామి ఎప్పుడూ చల్లగానే ఉంటాడు. తెచ్చి పెట్టుకున్న కోపమే తప్ప అతనికి నిజంగా కోపం అనేటువంటిది రాదు. అక్కడ వ్యాఖ్యానంలో ఒక అందమైన మాట చెప్తారండి, మనం కూడా కోపానికి వసులం కాకూడదు. అవసరమైతే కోపాన్ని తెచ్చుకోవాలి. అదేదో గూట్లో కొన్ని పెట్టి అందులోంచి ఒకటి తెచ్చుకున్నట్టు, ఆ కోపమా ఇప్పుడు నాతో పని ఉంది రా అని పిలవాలండి. అంతేగాని మన కోపం రాకూడదు. ఎంత మనస్సు పరిపక్వ స్థితికి వస్తే అంత స్థిమితం వస్తుందండి. అలాగనమాట. అలాగా భట్టర్ వారు చెప్పారట ఈ విశేషాలన్నీ. రామచంద్ర స్వామి ఎప్పుడూ చల్లని హృదయం కలిగిన వాడే. ఊరికే భయపెట్టడం కోసం చాపంతమ్మన్నాడే తప్ప నిజంగా నా మీద ప్రయోగించడం కోసం కాదు. అంత నా మీద ప్రేమను చూపించినటువంటి స్వామిని చక్కగా అందంగా దర్శించుకుని వస్తాను అని అలా అలంకారాలు చేసుకుని వచ్చాడు అనేటువంటి దాన్ని భట్టర్ వారు అద్భుతంగా వ్యాఖ్యానం చెప్పారు. ఈ భట్టర్ వారు, ఈ నంబిళ్ళయ్య గారు, ఈ నంజయ్యర్ గారు, వీరందరూ కూడా రామాయణాలకి అద్భుతమైనటువంటి సంప్రదాయ పరిమళాలని అద్ది ఆ విశేషాలను మనకి అందించినటువంటి పాసురంగా లోకంలో సాధారణంగా మామూలు మాటల్లో చెప్పుకుంటే, ప్రియుడు దూరమైనప్పుడు సముద్ర ఘోష ఎంతో బాధ పెడుతుంది. కొంచెం లోపలికెడితే పెరుమాళ్ళు దూరమైనప్పుడు సంసార ఘోష మనని ఎంతో బాధ పెడుతుంది. ఇలాంటి విషయాలని చెప్పారు అన్నమాట. ఇంకా మనం నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി పాసురంలోకి ప్రవేశిద్దాం. 5వ శతకంలో 2వ దశకంలో 4వ పాసురంలో ప్రవేశించు. అంతే కదండి, 3 కంప్లీట్ చేసుకున్నాం కదా. 3వ పాసురమేనమ్మా, కంప్లీట్ అవ్వలేదు. అర్థం చెప్పాలి. 3లో చిట్ట చివరి పేరా ఉంది కదా, స్టార్టింగ్ నుంచే లేదమ్మా, ప్రతిపదార్థం వివరించారు, వ్యాఖ్యానంలోకి అడుగు పెట్టల దేవుడు. సరే. నేను ఒక్క తప్పు చేస్తున్నానమ్మా, ఎక్కడదక్కడే టిక్కు పెట్టుకోకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఆ అలవాటు చేసుకోవడం కోసం ముందుగా అడుగుదామని చెప్పి అడుగుతున్నాను అనమాట. 3వ పార్ట్, ఈ 3వ పాసురాన్ని ముందుగా ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు మనం మళ్ళీ ప్రతిపదార్థ వ్యాఖ్యానాల్లోకి ప్రవేశిద్దాం. కలియుగం நீங்கி தேவர்கள் தாமம் புகுந்து பெரிய கிரயுகம் பற்றி பேரின்ப வெள்ளம் பெருவ கரிய முகில் வண்ணன் எம்மான் கடல் வண்ணன் பூதங்கள் மண்மேல் இரிய புகுந்து இசை பாடி எங்கும் இடம் கொண்டனவே. ఈ 3వ పాసురానికి ఒకసారి ప్రతిపదార్థాన్ని మనం తెలుసుకుందాము. 3వ పాసురం ప్రతిపదార్థం. ఐదవ పది 2వ తిరువాయిమొழிలో 3వ పాసురం. ఈ తిరువాయిమొഴి అంతా కూడా వైష్ణవ స్త్రీకి మంగళాశాసనం చేయడము అనేటువంటి ఒక అద్భుత భావాన్ని మనం చెప్పుకుంటున్నాము. అందులో మొదటి దాంట్లో సమృద్ధిని గురించి చెప్పారు. 2వ దాంట్లో అందరూ రండి, మనందరం కలిసి సేవించుకుందాం, కండోం సేవిస్తున్నాం రండి
రండి ఎల్లీరుం వారి, అందరూ రండి రండి అని పిలిచారు. సంసార మండలం అంతా కూడా వైష్ణవులతో నిండిపోతే, ఆహా మనం కూడా ఒకసారి పెడితే బాగుంటుందని నిత్య సూర్యులు కూడా పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారండి ఈ భూలోకానికి. అదే ప్రతిపదార్థంలో మనం నిన్న కొంచెం చెప్పుకున్నాం. తిరియుం కలియుగం. ఈ కలియుగానికి ఒక గుణం ఉందండి, అది ధర్మాలను మార్చేస్తుంది. అది కూడా నిన్న చెప్పుకున్నాం మనం. ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోతారు, ఉచ్చం నీచం అయిపోతుంది, నీచం ఉచ్చం అయిపోతుంది అనేటువంటి లక్షణాన్ని చెప్పుకున్నాం. అలాంటి కలియుగం నీంగిపోయింది. భాగవతోత్తములున్న చోట కలియుగ లక్షణాలు మనకి కనిపించవు. పెరియ కీత యుగం పత్త, గొప్ప కృతయుగం వచ్చింది. గొప్ప కృతయుగం అని ఎందుకన్నారండి? అసలు మిగిలిన 3 యుగాలు లేవు, అంతా కృతయుగమే అన్నట్టుగా. అంటే అసలు ఆ పెరుమాళ్ళు, ఆ పెద్దలు, ఆ ఆట, ఆ పాట, ఆ ఆరాధన, ఆ గానం ఏమి ఇంక రెండో ఆలోచనే లేదు. మొత్తం కృతయుగ లక్షణాలు వచ్చేసాయి. దేవరగల్ తాము పుగుందు, నిత్యసూర్లు అబ్బా అబ్బా మేము కూడా రావచ్చా మీ లోకంలోకి, ఎంత బాగుందో ఈ గోష్ఠి అని వచ్చేలాగా పేరింప వెళ్ళం పెరుగా, గొప్ప ఆనంద సాగరం ఒకసారి అలా పొంగి పొంగి అలలు విజృంభిస్తున్నాయి అన్నట్లుగా ఉంటే, కరియ మొగెల్ వన్నన్ మేఘవర్ణుడు కడల్ వన్నన్ సముద్ర స్వభావము కలిగిన వాడు. ఇక్కడ 2 పదాలు చెప్పుకున్నామండి. ముగిల్ వన్నన్ అంటే మేఘం వంటి రంగు కలిగిన వాడు, కడల్ వన్నన్ అంటే సముద్రం వంటి రంగు కలిగిన వాడు. ఇవి 2 నీలమే కదండి, ఎందుకు 2 సార్లు అన్నారు? అప్పుడు ఒక చిన్న విశేషాన్ని చెప్పారు. వర్ణం అంటే రంగు అని ఒక అర్థం, స్వభావము అని ఒక అర్థం. ఆ 2 తీసుకోవాలి. ముగిల్ వన్నన్ అంటే మేఘం లాంటి రంగు కలిగిన వాడు. మరి కడల్ వన్నన్ అంటే సముద్రం లాంటి స్వభావము కలిగిన వాడు. అంటే గాంభీర్యం. కొంతమంది చూడండి, ఎంతంత విషయాలైనా ఇతరులకి చెప్పకుండా లోపల దాచుకోగలుగుతారండి. కొంతమంది ఉన్నారు చూడండి, ఇలా చెవిలో పడిందో లేదో కక్కేయాలి ఎక్కడో ఒకసారి, లేకపోతే లోపల కడుపులో పోట్లో వచ్చేస్తాయి. అంత బాధ అయిపోతుంది అనమాట. గాంభీర్యం అనేది భగవంతుడిచ్చినటువంటి సముద్ర యువ గాంభీర్య అంటారు. రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. అందువల్ల ఇక్కడ వర్ణ అనే పదానికి, వర్ణన్ అనే పదానికి 2 అర్థాలు. ఒకటి రంగు, రెండవది స్వభావము. మేఘం లాంటి రంగు, సముద్రంలాగా గంభీర స్వభావము. యమ్మాన్ పోదంగల్, మన స్వామి యొక్క భక్తులు. ఈ పదంతా పోతంగళ్ళు అంటే ఏమని చెప్పుకున్నాం? భాగవతోత్తములు అనేటువంటిది. మణ్మేలిరియా పొగుందు, భూమి మీద కోలాహలంగా ప్రవేశించారు. అబ్బబ్బబ్బో, ఒక ఘోష వినిపిస్తోంది. ఇసై పాడి గానం చేసి ఎంగుందిడం కొండనలే తమకు నివాస స్థానంగా చేసుకున్నారు. అంటే ఎక్కడ పడితే వాళ్ళే, ఇంత స్థలం ఉంటే అక్కడ దూరేస్తున్నారు ఆ వైష్ణవోత్తములు వచ్చి. మొత్తం భూమండలం అంతా భాగవతోత్తముల సంచారంతో పవిత్రం అయిపోయింది అనేటువంటి విషయాన్ని ఇందులో చెప్పారు. అంటే మహాపాప లక్షణాలున్న కలియుగ ధర్మాన్ని పోగొట్టారు, కృతయుగ ధర్మాన్ని పొందాము. అది చూసేటప్పటికి నిత్య సూర్యులు కూడా భూమి మీదకు వచ్చి సంచరించాలని కోరిక పడుతున్నారు. భగవద్గుణానుభవంతో ఆనందం ఒక సముద్రంగా గిసగిస పడుతోంది. వైష్ణవులంతా వ్యాపించారు, భగవద్గుణానుభవం చేస్తున్నారు. ఇన్ని విశేషణాలు ఒక్క భాగవత గోష్ఠిగా అన్వయించుకోవాలి మనం. ఎక్కడైతే భాగవత గోష్ఠి ఉంటుందో అక్కడ ఇన్ని ఉన్నాయని వాటిని ఇక్కడ అప్లై చేయాలన్నమాట. ఏమిటి అప్లై చేయాలి? ఇక్కడ ఇంకా కలి లక్షణాలు లేవు, ఇక్కడ ఇంకా కృత లక్షణాలే ఉన్నాయి.
ఇక్కడ ఇంకా భగవతత్వమే వ్యాపించింది. దాన్ని ఘోషించేటువంటి భగవద్భక్తులే ఉన్నారు. ఇలాగా చెప్పిన లక్షణాలన్నిటినీ కృతయుగం చేసేసిన గొప్ప కాలము అని మనం సమన్వయించుకోవాలి అనేటువంటిది చెప్తున్నారు అన్నమాట. దీనికి ఇప్పుడు 3వ పాసురానికి వ్యాఖ్యానాన్ని వీడులో చూద్దాము. 41వ పేజీ అని. 3ాம் பாட்டு. నిత్య సూర్యగళుక్కం పుగుందు పరిమారలాంబడి. నిత్య సూర్యులు కూడా అబ్బా మన్నొక్కసారి ఎలా చేస్తే బాగున్నాం, రాణిస్తే బాగున్నాం, ఈ భూలోకంలోకి వెళ్ళగలిగితే బాగున్నాం అన్నట్లుగా సంసారం మడయ్య, ఈ సంసార లక్షణాలు పోయి శ్రీ వైష్ణవర్గళేయాయి తెంగిరాజ్, అందరూ వైష్ణవులు అయిపోయారు. అయ్య బాబాయ్, అసలు అలాంటి దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఎంత బాగుంటుందో. పరంపదం వేరే అక్కల్లా, భూలోకమే పరంపదము అయిపోతుంది అన్నమాట. తిరియం కలియుగం నెంగి భవిష్యత్యధరోత్తరం ఎంగరపడియే. ఇది నిన్న మనం చెప్పుకున్నాం. కింద వాళ్ళు పై వాళ్ళు అవుతారు, పై వాళ్ళు కింద వాళ్ళు అవుతారు. అంటే ధర్మం ఎలా క్రమక్రమంగా నశించిపోతుందో, అధర్మం క్రమక్రమంగా ఎలా తలెత్తుతుందో. తండ్రి మాట కొడుకులు వినరు, కోడళ్ళు వినరు, పిల్లలు వినరు, ఎవరు వినరు. పెద్దలు అధమాధముల సేవ చేయాల్సి వస్తుంది, అధమాధములు ఉన్నత స్థానాల్లో కూర్చోవడం ఉంటుంది. ఇలాగ దీన్ని ఏమన్నారు ఒక మాటతో? భవిష్యత్ అధరోత్తరం. అధర ఉత్తరం భవిష్యత్, కింద ఉన్నది పైకి అయిపోతుంది. అంటే ధర్మాలు అలా మారిపోతాయి అన్నమాట. అన్ని పదార్థ స్వభావంగళం మారాడంబడియాన కలికాలమానదు కழிందదు గత్వర స్వభావమాన కాలమెన్నుమాం. గత్వర స్వభావం ఒక చక్కటి కొత్త పదాన్ని నంబెళ్ళయ్య గారు ఉపయోగించారండి. గత్వరం అంటే రాకపోకలు కలిగినది అని అర్థం. రాకపోకలు అని అర్థం అండి. పదం తెలియకపోతే కష్టంగా ఉంటుంది, తెలిసాక ఓ సింతేనా అనిపిస్తుందండి. మనకి ఏదో ఇంగ్లీష్ పదాలు వాడకుండా అన్ని తెలుగు పదాలే వాడదాము అని ఒక ఆయన అన్నట్టండి. చాలా కష్టమండి. మీరు ఫ్యాన్ అయ్యండి అంటాం, ఏం వేస్తారండి దాని తెలుగు పదాలు ఏం వాడతారండి? అలా ఏదో రోడ్డు మీకంటే వీధిలోకి వెళ్ళామని ఏదైనా అనొచ్చు. కొన్ని పదాలకి తెలుగు చేస్తే బాగుండదండి, ఎందుకంటే మన జీవన శైలిలో కలిసిపోయాయి. రైలు వస్తుందండి, సిగ్నల్ కొట్టు అంటాడు వాడు, తప్పమని సిగ్నల్ వేస్తాడు. అబ్బాయి నేను సిగ్నల్ అని వాడనండి అన్నట్టు ఆయన. మరి ఏం వాడతారండి అని, ఇదిగో చెప్పండి వినండి శ్రద్ధగా అన్నట్టు. ధూమశకట అంటే రైలు అండి. గమన ఆగమన సూచక, వచ్చేది వెళ్ళేది చూపిస్తుందండి. ఏమిటండి ఆ పదాలు? ఇంత వేసేటప్పటికి ఆ రైలు ఉంటుందా వెడుతుందా? అసలు ఆ సిగ్నల్ పనిచేస్తుందా? గమన సూచక లంబకంబ తామ్రపర్తిక. లంబకంబం వెడల్పుగా పెద్ద పొడుగైన స్తంభం, దానికి వెడల్పుగా ఉండే రేకు, ఆ రేకుని వెయ్యండి అని వీడు అనేలోపు రైలు పక్క స్టేషన్లో ఉంటుంది. ప్రమాదాలు కూడా జరగచ్చు. ఎక్కడ ఏది వాడాలో అది వాడాలి, కానీ అక్కర్లేని భాషాభిమానాలు ఇలాంటి చోట్ల కాదండి చూపించడము అనేటువంటిది. అందులో కృషి చేయాలి, కవిత్వాలు చెప్పాలి, భక్తిని పెంపొందించుకోవాలి, కానీ పిచ్చి పిచ్చివేవి చెప్పకూడదు అంటున్నారు. గత్వర ఈ పదం ఉంచండి, గమన అని అర్థం అన్నమాట. గత్వర వచ్చిపోయే అంటే ఒక అద్భుతమైన పదాన్ని మనకి పరిచయం చేసుకోవాలన్నమాట. మనం ఈ వ్యాఖ్యానాలు చదవడం వల్ల కొన్ని చక్కగా పదజాలాన్ని మనం పెంపొందించుకునే ప్రయత్నం చెయ్యాలి. దేవరుగళ్ తాముం పుగుందు ఇవ్వరు విళాకరాన ఇంద్రాదిగళంద్రికే அவர்கள் கந்தமும் பொறுக்க மாட்டாదే చెర్ది పన్నం నెచ్చ సూర్యగళం మగప్పడా. అసలు ఈ భూమిలోకి రావడానికి దేవతలకే ఇష్టం ఉండదండి. కాళ్ళు ఈ భూమి మీద పెట్టారండి, ఇది పాపం అని వాళ్ళకి ఒక గట్టి నమ్మకం తెలుసు వాళ్ళకి. అందువల్లే మనం ఎవరైనా దెయ్యాలన్నా దేవతలన్నా చూసేవాడు కాళ్ళు ఉన్నాయా నేల మీద అని చూస్తామండి. కిందకి వీడు ఎవరై ఉంటాడు, 5 దెయ్యం 6 దేవత, ఎవరు అయి ఉండాలి అని చెప్పే ఉద్దేశం అన్నమాట. వాళ్ళకే కాదండి, ఆ దేవతల యొక్క లేశాన్ని, గంధము అంటే
కొంచెం అని అర్థం అనమాట. పరిమళము అని ఒక అర్థం, గంధము అంటే కొంచెము అని ఒక అర్థం అండి. పొరుక్కమాట అదే చెర్ది పన్నం. భూమండలం భూవాసులని తలచుకుంటేనే దేవతలకు వాంతి అవుతుంటండి. చెర్ది పన్నం ఓ బాబాయ్ వాళ్ళ ఆ మనుషుల అంటారటండి వాళ్ళు. వాళ్ళని మించి నిత్యసూరుകളും మగప్పడా. నిత్యసూరులు కూడా అయ్యో బాబాయ్ భూలోకం ఎంత అదృష్టమో, ఇక్కడ వైష్ణవ స్త్రీ ఎలా వ్యాపించిందో అని ఎప్పుడొచ్చి పడిపోదామా అని ఎదురు చూస్తున్నట్టండి వాళ్ళు. ఇవ్వడం సంసారం ఎన్నో పారాదే పుగుందు. అయ్యో ఇది సంసారం, మనం వెళ్ళకూడదని మర్చిపోయి వచ్చి పడిపోదాం అనుకుంటారటండి ఎవరు? నిత్యసూరులు. ఇంకా ఆఖరి ప్రయత్నంగా ఏం చేస్తారంటే వాళ్ళ రూపాలతో రాకుండా చెట్టులాగో పుట్టలాగో ఆభరణాలు ఆయుధాలు ఏదో ఒక రూపాన్ని ధరించి వస్తారు అన్నమాట. పెరియ కితయుగం పట్టి పెద్ద కృతయుగం చేసి, ఏమండి కృతయుగం అంటే చాలదా, పెరియ కృతయుగం ఏంటండి అంటే మిగిలిన 3 యుగాలు లేవండి, మొత్తం కృతయుగమే అయిపోయింది. అందుకని పెరియ కృతయుగం. కలికాలాదిగళాల్ వ్యవహితం అల్లాద పోరు ஒரு போகியான కృత యుగత్తయుడైతాయి. కలి లేదు, ద్వాపరం లేదు, త్రేత లేదు, ఒక్క కృతయుగమే ఉంది అని చెప్పడం ఇందులో తాత్పర్యం అన్నమాట. ఏమండి అంత కృతయుగానికి అంత గొప్ప లక్షణాలు ఏమున్నాయండి అంటే పురాణాలు చెప్తాయండి మనకి. సత్యము కృతయుగ లక్షణం. ఎటువంటి పరిస్థితిలో అసత్యం అనేది వినపడని కాలం. నెంబర్ 1 సత్యము. రెండవది తపస్సు. ఎంత తపస్సు చేశారు. తపస్సు అంటే భోగ సంకోచత్వం. తప ఆలోచనే, నిత్యం పెరుమాళ్ళనే ధ్యానించడం. మూడవది కృతయుగం దానం. ఇతరులకి ఇవ్వడమే మన జన్మకి ఉండేటువంటి సార్థక్యము అనేటువంటిది దానం, మూడో గుణం. నాలుగవది శౌచం. శుచిత్వము అని ఒక మాట ఉందండి, ఇవాళ కనుమరుగైపోయింది. మనకి ఎక్కడా కనపడడం లేదండి. ఎంత ఒక విస్తర్లో 10 మంది పడి తింటే అంత ఫ్యాషన్ ఇవాళ. అయ్యో పాపం వాళ్ళు నలుగురిలో కలవరండి. అవును కలవాలి, నువ్వు తింటూ పడిపోయిన వాటిని తీసుకుని తినేంత దౌర్భాగ్యం కలవడంలోకి వస్తుంది అనమాట. శౌచం. ఎక్కడ చిన్న విషయం గురించి ఆలోచించండి, పాద ప్రక్షాళనం అనేది అసలు పోతే పోయింది కదండి. ఎట్టి పరిస్థితుల్లో లేదు. బట్టలు మార్చుకోవడం అనేది పోనే పోయింది కదండి. ఇవన్నీ కృతయుగ లక్షణాలుగా పురాణం అందించింది. సత్యం, ధర్మం, దానం, శౌచం, ఈ 4 కూడా కృతయుగ లక్షణాలుగా ఉన్నాయి. ఏమండి మరి కలియుగానికి ఉన్నాయండి లక్షణాలు? అబ్బో 100 ఉన్నాయి. కలియుగ లక్షణాలు చెప్పక్కర్లేదండి. మొట్టమొదటిది దొంగతనం. ఏదైనా చూసామంటే చాలు కళ్ళు పడ్డాయి, అవి తీసేసుకుంటే ఎలా ఉంటుంది. అవకాశం లేకపోతే మానసికంగా ముందు దొంగిలించేస్తాం. కాబట్టి తస్కరత్వం మానసికంగా ముందు జరిగిపోతూనే ఉంటుంది. తర్వాత మందు, తాగడాలు. ఇవాళ ఎంత కల్చర్ అండి. ఏదో సరదాకి పిల్లలు తాగారు, ఎంత ఈజీగా చెప్పేస్తున్నారు. అదేదో ఒక గొప్ప సమాజంలో గొప్ప లక్షణంగా ఇవాళ ఒక్కొక్క ఇంటిని ఇలాగ భూతద్దాలు వేసి చూస్తే లేని వాళ్ళు ఎంత తక్కువ మంది కనపడుతున్నారండి. తర్వాత స్త్రీ వ్యసనం. సరే మనకి వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరెవరు ద్రౌపదిని బాధ పెట్టినటువంటి కీచకాదులందరూ ఇవాళ సమాజంలో పైకి మంచి రూపంలో ఉంటారు, బాధలు పెట్టేటువంటి వారు. ఇవన్నీ కలియుగంకి వచ్చే లక్షణాలు అనేటువంటిది. పెరియకితయం పత్తి కలి కాలాదిగళాల్ వ్యవహితమల్లాద గొరుపోగియ నకృతయగత్తైవడైతాయి. ఇలాంటి చెడు లేకుండా పెరుమాళ్ళనే ధ్యానించే కృతయుగ లక్షణాలు పొంది పేరింబవళ్ళ అన్రికే అప్పాన్ ఆది సృష్టియల్ కృతయుగత్తై కాను సల్లిగరదు ఎంబరం. అసలు కృతయుగం ఒక్కదాన్నే సృష్టిస్తే ఎలా ఉంటుందండి అన్నట్టుగా ఉంది. మిగిలిన 3 లేనే లేవుటండి.
ఎప్పుడు సృష్టిస్తాడు? మామూలుగా బ్రహ్మగారు 4 యుగాలు అలా రిపీట్ అవుతూ ఉంటాయి కదండి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ బ్రహ్మగారికి 1000 సంవత్సరాలు అంటే 1000 చతుర్యుగాలు, సంవత్సరాలు కాదు, 1000 చతుర్యుగాలు. అవి కలిపితే ఒక పగలు అవుతుందండి. ఒక పగలు అవగానే ఆయన వెంటనే అవాంతర ప్రళయం ఒకటి వస్తుంది. మధ్యలో ఏదో కొన్ని లోకాలు పోతూ ఉంటాయి, చిన్న చిన్న లోకాలు. మ్యాప్లో లేకుండా దేశాలు ఎలా ఎగిరిపోతున్నాయి చూడండి ఇవాళ మనకి, కలిపేసుకునే ఆ పేరు అవి లేకుండా. అలాంటివి చిన్న చిన్న ప్రళయాలు వస్తాయి. లేదు, ప్రాకృతిక ప్రళయాలు, ప్రకృతికి సహజమైనటువంటి ప్రళయం. బ్రహ్మగారి ఫుల్ ఆయుష్ తీరిపోయాక వచ్చేదాన్ని ప్రాకృతిక ప్రళయం అంటారు. ప్రకృతి సంబంధమైన ప్రళయము అంటారు. అలా కాదండి, నైమిత్తిక ప్రళయాలు అంటారు. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎక్కడో వాగులు వరదలు పొంగి బీభత్సాలు వచ్చాయి అనుకోండి, ఊళ్ళు ఎగిరిపోయాయి అని మనకి ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు, ఇప్పుడు నేను నిలబడి ఉన్న భూమి మీద ఒకప్పుడు ఒక పెద్ద ఊరు ఉండేది అని అతను మనకి పరిచయం చేస్తున్నాడు. అంత నీళ్లలోకి. ఇది నైమిత్తిక ప్రళయం, జలం వల్ల వచ్చేటువంటి ప్రళయం. మన జీవితాల్లో వచ్చే ప్రళయం ఒకటి ఉంది, ఆత్యంతిక ప్రళయం, మోక్షానికి వెళ్ళిపోవడం. ఇలా రకరకాల ప్రళయాలు ఉంటాయి అని. వీటన్నిటికీ ఒకే కృతయుగ లక్షణాలు వచ్చేలాగా, అంటే సర్వకాల సర్వావస్థలలో పెరుమాళ్ల ధ్యానం తప్ప రెండవది లేనటువంటి కాలము, అది కృతయుగము అని. పేరింబ వెళ్ళం పెరుగ అందమిల్ పేరింబ వెళ్ళం మింగే ఉండంబడి. ఏమండి, ఆ ఒక అంతు అనేది లేని ఆనందం ఈ లోకంలో ఉండగానే కనపడటం ఎక్కడ లభిస్తుంది? అది పెద్ద భాగవతోత్తముల యొక్క గోష్ఠిని చూసినప్పుడు అంత ఆనందం కలుగుతుంది. పెరియకు తెయుగం పత్తి పేరింబ వెళ్ళం పెరుగ ఆది కుతయుగத்தை பத்தி நடுவுள்ள காலதோஷங்கள் தெரியாத పడిపేరింబ వెళ్ళం పెరిగెత్తు. అసలు మొత్తం కృతయుగమే అయిపోయిందంటే అంటే చెడు అనేది ఉందనే తెలియదు. అలా ఎక్కడో అదృష్టవంతులకి అనుభవాలు ఉంటాయండి. చెడు అనేది వాళ్ళ జీవితంలో, మనస్సులో, ఆలోచనలో ఉండనే ఉండదు. అంతా మంచే 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 ఆలోచిస్తూ మంచిగా వెళ్ళిపోతారు. కానీ ఎంత అరుదుగానో లభిస్తారు అటువంటి వ్యక్తులు. కిన్నకమిత్తై పత్తి పెరిగిత్తది ఎన్నక్కడ పత్తి. అరే, దీన్ని ఒక అడ్డు అనేది లేకుండా పొందిన ఆనందం, గ్యాప్ లేదు, ఆనంద ప్రవాహంలో కొట్టుకుపోవడం అన్నమాట. కృతయుగత్తై పొగురప్పత్తి ఎన్రుమాం, అది దాని 42వ పేజీ ఫస్ట్ లైన్. ఆ కృతయుగ లక్షణాలు పొంది కర్య ఇత్యాది మేఘశ్యామం ఎంగరువడివై కాటి ఎన్నై యజుది కొండ పోలే. రాముణ్ణి చూడాలి అని అయోధ్యావాసులు వెళుతున్నప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి భావం ఈ శ్లోకం అండి. మేఘశ్యామం మహాబాహుం స్థిరసత్వం దృఢవ్రతం కథ ద్రక్ష్యామ్య హే రామం జగత శోకనాశనం ఇత్యయోధ్యాకాండే పౌరజన మనోరథ. రాముణ్ణి చూడ్డానికి వెళ్ళేటువంటి ప్రజల కోరిక, ఆహా ఆయన్ని ఎప్పుడు సేవిస్తాం అనుకున్నట్లుగా ఎన్నై కాటి ఎన్నై యజుది కొండ పోలే యజుది కొళ్ళం శ్రమహరమాన వడవిలేతో తిరిక్కం శ్రీ వైష్ణవర్గల్. అలాంటి పెరుమాళ్ళని సందర్శించేటువంటి భాగ్యానికి నోచుకున్నటువంటి భాగవతోత్తములు, వాళ్ళని చూస్తే చాలు ఆనంద ప్రవాహం. అది మణ్మేలిరి ఎప్పుగొందు పెరియవారారతోడే సంచరిక్కలావదు. గోలగోలగా కోలాహలం అంటాం చూడండి, సందడి. ఒక పెళ్లి హాల్లో ఉన్నాం అనుకోండి మనం, ఒకవైపు మంగళవాద్యాలు మ్రోగిపోతూ ఉంటాయి, ఒకవైపు పెళ్లివారు మాట్లాడేసుకుంటూ ఉంటారు, ఒకవాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ అంతా డాన్సులు అవి చేసుకుంటూ రికార్డులు వేసేస్తూ ఉంటారు. కోలాహలం అంతా అక్కడే మనకు కనపడుతుంది. అలా భాగవతోత్తముల సన్నిధి కోలాహలంగా ఉంది. నిత్య విభూతేలే సంసారத்திலே ఆరవారతోడే పుగుందు. ఆ నిత్య విభూతి కూడా ఈ సంసారంలోకి వచ్చేసినంత కోలాహలంగా ఉంటుంది కండి. సారంగా ఒక్క వాక్యం గ్రహించగలిగితే చాలు.
భాగవతోత్తములు వేంచేసి ఉన్న స్థలము నిత్య సూరులతో కూడినటువంటిది. అది సామాన్యమైన భాగ్యం కాదు. పెరుమాళ్ళని చూడడమైనా అది సాధారణమైనది కావచ్చు, గాని భాగవతోత్తములని సందర్శించడం మాటలతో అందేది కాదు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈసై పాడి అలా చూసినప్పుడు భగవదనుభవజనిత ప్రీతియాలే పాడి వాళ్ళని చూసేటప్పటికి ఎంత ఆనందం, పాటలు వచ్చేస్తాయి. ఎంగుమిడం కొండవనే ఎంగుం తంగళుకు స్థానమాగ కొండారుగల్ ఎంగుం. ఇంత స్థలం ఉంటే దూరిపోతారు అందులోకి వెళ్ళిపోయి. ఈ వెళ్ళే వాళ్ళలో 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. కొంతమంది ఏమో ఎక్కడో అక్కడ గోష్లో చిబ్బర ఉన్నా చాలు, అలా చూస్తే చాలు, నా బ్రతుకు ధన్యం అనుకుంటారు. కొంతమంది అలా ఊరుకోరండి, తోసుకొని ముందుకి వెళ్ళిపోయా ఫస్ట్ కూర్చుంటారు. అక్కడ ఉంటే గానీ వాళ్ళకి ఉన్నట్టుగా ఉండదన్నమాట. అది ఎక్కడో అక్కడ ఉండడం వేరు, ఇక్కడే ఉండాలనుకోవడం వేరు. అలాగ వ్యాపించేసినటువంటి వాళ్ళు బాహ్య దృష్టిகளுக்கு இடமில்லாதபடி వేద బాహ్యులకి స్థానం లేకుండా పోయి శిష్యర్గళం ప్రశిష్యర్గళమాయి వ్యాపిత్తారుగళ్. వాళ్ళు, వాళ్ళ శిష్యులు, వాళ్ళ ప్రశిష్యులు అందరూ వచ్చి పెరుమాళ్ళను కీర్తిస్తుంటే ప్రకారం వానరీకృతం ఎంగరపడియే ప్రతికూలకు ఇడమిల్లాదపడి ఆయత్. ఇది చాలా అందమైనటువంటి మాట. ఎక్కడంటే ఇది లంకానగరంలో ప్రాకారాలు వానర సైన్యం ముట్టిందండి, మొత్తం చుట్టుముట్టేసిందండి. అది ఎలా ఉందంటేట వాల్మీకి భగవాన్లు అందంగా చెప్తారు. కృష్ణ మహికవి వీరు వ్యాప్తం ప్రాకార పరికాంతరం. ఒకళ్ళ ఇద్దరండి, సుగ్రీవుడు పంపిస్తే వచ్చిన వానరము 1 కోట్లు ఆయుధాలు, ఏదో బుద్భుదాలు, ఏవోవోవో పెద్ద పెద్ద పేర్లు పెట్టారు వాటికి. వాళ్ళు దదృశు రాక్షసాదీన, రాక్షసులు చూస్తున్నారు. అదే నేల ఈనినట్లు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ వానర సైన్యం, ఈ వానర సైన్యం. ప్రకారం వానరీకృతం, ప్రాకారం అంతా కూడా కోతి మూకతో నిండిపోయి ఉంటుంది. అది కోతులా గోడ తెలియట్లేటండి, అంతమంది వచ్చేసారట అని రామాయణంలో చెప్పినట్లు ఇక్కడ భాగవతోత్తములు అలా సర్వవ్యాపి మొత్తం వ్యాపించేసేసారు అనేటువంటి అద్భుతమైన భావాన్ని ఈ 3వ పాసురంలో మనకి అందించారు. తిరియం కలియుగం నింగి దేవరుగల్ తాముం పుగుందు పేరియ కితయుగం. కితయుగం అంటే కృతయుగం. పట్టి పేరింబ వెళ్ళం పెరుగ కరియ ముగిల్ వన్నన్ ఎమ్మాన్ కడల్ వన్నన్ పూదంగళ్ మణ్మేల్. చక్కటి పదాలు. ముగిల్ వన్నను, కడల్ వన్నను. ముగిల్ వన్నన్ అంటే మేఘం లాంటి రంగు కలిగిన వాడు అని రంగు అనే అర్థం. కడల్ వన్నన్ అంటే సముద్రం లాంటి గాంభీర్యం కలిగిన వాడు అని ఆ వర్ణం అనే దానికి స్వభావము అనేటువంటి అర్థం. ఇరియప్పుగుంది సైపాడి ఎంగుంజిడం కొండనవే. అలా అంతా వ్యాపించేశారండి. ఎక్కడ చూసినా మనం స్వామివార్ల ఆశ్రమం పెడతాం అనుకోండి, ఎక్కడ చూసినా ఊర్ధ్వపుండ్రాలు. వాళ్ళు చిన్నపిల్లల వేదాలు నేర్చుకునేవారా, నేర్పేటువంటి గురువులకు ఆచార్యుల, వెళ్ళినటువంటి భాగవతోత్తముల. ఈ వెళ్ళిన భాగవతోత్తములు కూడా రోజు పెట్టుకోకపోయినా స్వామివారి దగ్గరికి వెళుతున్నామంటే దిట్టంగా కాస్త పెట్టుకుని వెడతారు కదండి. అందువల్ల అందరి ముఖాల్లోనూ ఊర్ధ్వపుండ్రాలే కనిపిస్తూ ఉంటాయి. అలా వ్యాపించేశారు అందరూ కూడా అనేటువంటి విషయాన్ని, వ్యాప్తిని చెప్తున్నారు ఈ పాసురాల్లో. 4వ పాసురం. ఇడంకొள் செமயத்தை எல்லாம் எடுத்த களைவன போலே தடங்கடல் பள்ளி பெருமான் தன்னுடைய பூதங்களேயாய் கிழந்தும் திறந்தும் எழுந்தும் கீதம் பலபல பாடி நடந்தும் பறந்தும் కునెత్తుం నాటకం సైగిండ్రనవే. ఈ పాసురాలు వస్తేనండి తమిళ భాషలో ఎన్నో పదాలు తెలుస్తాయండి. ఎన్ని క్రియాపదాలు చెప్పారో చూడండి ఈ పాసురంలో. వ్యాఖ్యానంలో మనం చెప్పుకుంటాం. 4వ పాసురానికి ముందుగా మనం ప్రతిపదార్థాన్ని చెప్పుకుందాము.
4వ పాసరం. ఇళం పొళ్ళు సమయత్తై ఎలా వ్యాపించేశాయంటే వేద బాహ్య మతాలు ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూసినా భగవంతుడే ఉందండి, ఇదంతా నా వల్లే, నా ప్రజ్ఞ వల్లే అనుకునే భావం ఎక్కువైపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. వైరల్ ఫీవర్స్, రోగాలు స్ప్రెడ్ అయిపోతాయి చూడండి, అలా నాస్తిక భావాలు స్ప్రెడ్ అయిపోయాయి అన్నమాట. అది వాటన్నిటినీ ఎడుతూ సమూలంగా నాశనం చేసి పాడేసి కళైవన పోలే సమూలంగా తీసివేసి తడం కడల్ పళ్ళి పెరుమాన్ మంచి విశాలమైన సముద్రంలో రిలాక్స్ అయిపోయి కాళ్ళటు చేతుళ్ళటు హాయిగా పడేసుకుని పడుకుంటారు చూడండి, అంత రిలాక్సేషన్ అన్నమాట. అలాంటి తన్నుడై పూదంగళే పెరుమాన్ తన్నుడై పూదంగళే పెరుమాళ్ళ యొక్క పూతంగళ్ళంటే భక్తులు, భాగవతోత్తములు. ఎలా వ్యాపించారండి? కిడందం ఎక్కడో చోట కాస్త పక్కేసుకు పడుకున్న వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. ప్రయాణం చేసి వస్తారు కదండి, కాసేపు ఇక్కడ సేద్దేద్దామని ఓ తుండుగుడ్డ పడుకుని దాని మీద కాస్త రెస్ట్ తీసుకున్న వాళ్ళు కిడందం అంటే పడకండి, ఆ క్రియాపదాలే. కిరందం అమ్మయ్య కాసేపు కూర్చుందాం అన్నట్లుగా కాసేపు అక్కడ ఏ గట్లో కనపడతాయి ఆ గట్టు మీద ఆంచుకుని కూర్చుంటారు కొంతమంది. నడందం 2 అడుగులు వేద్దాం రండి అనుకుంటూ అడుగులు వేస్తూ నడుస్తున్నారు కొంతమంది. పరందం అయిపోతుంది తీర్థపోసి పరిగెట్టండి అంటే రయ్యమని పరుగులు పెట్టేస్తున్నారు కొంతమంది. కొనెత్తం నాట్యం చేస్తున్నారు, కూర్చున్నా నాట్యమే, ఏం చేస్తున్నా నాట్యమే, అలా తాళాలు వేసుకుంటూ డాన్సులు చేసేస్తున్నారు. నాడగం సైగింద్రనా ఈ పాటలు ఏం పాటలండి? వైదిక గీతాలు అంటారు వీటిని, వేద సంబంధమైన పాటలు. అలాగే వైదిక నాటకం, వేద సంబంధమైనటువంటి నాటకాలు అని అంటున్నారనమాట. దీని వ్యాఖ్యానము 43వ పేజీలో 4వ పార్ట్ 4వ పాసుర వ్యాఖ్యానం. అవిచాల్యమాన భాగ్య సమయంగళై విచాల్యం మంచి పదాలు వేస్తారండి ఈ వ్యాఖ్యానంలో, వారి యొక్క పాండితీ వైభవం కనపడుతుంది. విచాల్యం అంటే అలా కదపడం, విచాల్యం కదపలేనంతగా బాహ్య సమయాలు వేరోడే అరుప్పారైపోయి లోపలికి పాతుకుపోయి ఉన్నాయి, నాటుకుపోయాయి, అధర్మాలన్నీ బాగా వ్యాపించిపోయాయి. వేరోడే అరుప్పారైపోలే వాటిని వేళ్లతో సహా సమూలంగా పెకలించాలి. ఏదైనా పైన కట్ చేసామనుకోండి, మళ్ళీ మొక్క ఆకు ఏదో చెత్త అంతా వచ్చేస్తుంది. వేళ్లతో పట్టుకు లాగేస్తే మళ్ళీ మొక్క రాదు. అలాగా వేద బాహ్య మతాలు, కుదృష్టులు అనేటువంటి వాళ్ళని వేటితో అంటే సమూలంగా పెకలించి ఎంగం వైష్ణవర్గళేయాయ్ భగవద్గుణానుభవజనిత హర్షత్తాలే కళిత్తు. వీళ్ళకి ఎందుకండి ఇంత ఆనందం? భగవద్గుణ అనుభవజనిత హర్షత్తాలే, ఆ భగవంతుడి కళ్యాణ గుణాన్ని తలుచుకునేటప్పటికీ లోపల చెప్పలేని ఆనందం వచ్చేస్తుంది. ఆ హర్షం శరీరం మీద కనిపిస్తుంది, ఆ శరీరం నాట్యంలో చూపిస్తుంది ఆనందాన్ని. అంత పరవశ్యం అన్నమాట. తిరియానింద్రార్గళెంగిరార్ అలాంటి భాగవతోత్తములు ఉన్నారు, రండి మంగళ శాసనం చేద్దాం అంటున్నారు నమ్మాళ్ళవార్లు అన్నమాట. ఇళంగొళిత్యాది పైరుతే ఎంబడి కళై వళరుమా పోలే. అది ఒక పంటను వేసామండి, పంట ఎంత బాగా పెరిగిందో దానికి రెట్టింపుగా మధ్యలో కలుపు మొక్కలు పెరిగిపోతాయి. ఇది తక్కువ అవి ఎక్కువ పండే పంటలు కూడా ఉన్నాయి కదండి. అవి బాబాయ్ శ్రద్ధగా వాటన్నిటినీ తీయాలి. సాత్వికరు ఒదుంగుంబడి వరిగిళర భాగ్య సమయంగళై ఎల్లాం పరిక్కు పగడువారై పోలే ఎన్బానెన్నెన్నెల్ వాళ్ళలాగా కలుపు మొక్కలని జాగ్రత్తగా తీసే వాళ్ళలాగా. ఏదో ఒకటి పట్టుకుని ఇలా లాగేసామనుకోండి, పంట మొక్క పోతుంది, కలుపు మొక్క ఉండిపోతుంది. అశ్రద్ధగా చేయకూడదు. అసలు ప్రతి పనిలోనూ శ్రద్ధ ఉంటుందండి. మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ ఉంటుంది. ఒక కనకాంబరం పువ్వు కోస్తామనుకోండి,
ఇలా కోసామనుకోండి కాళ్ళని తెగిపోయి పైపు ఊపే వస్తుంది. చిన్న అదేదో పెద్ద పనే అనుకుంటాం, కానీ ఎంత శ్రద్ధ కనపడుతుందో. బట్టలు ఆరేస్తాం అనుకోండి, మిషన్లోంచి తాళమే పడేస్తారు కొంతమంది, అంతే. అది ప్రకృతి వల్ల నీళ్లు ఓడిపోయి ఎండిపోయి ఉండల్లా ఉంటే దాన్ని తీసుకుంటాం. కొంతమంది ఏం చేస్తారండి, ఇస్త్రీ అక్కర్లేదు, అంచులతో సహా అలా తీసి కట్టుకుంటే చాలు. శ్రద్ధ, చేసే పనిలో శ్రద్ధ కండి. అది తినడమైనా తాగడమైనా ఎవరికైనా ఇవ్వడమైనా, చివరికి బొట్టు పెట్టడం. ఒక్కొక్కళ్ళు బొట్టు పెడతారు చూడండి, ఇలా అనేస్తారు, మొత్తం మొహం అంతా మనకి తర్వాత కానీ తెలియదు ఇలా ఉందా నా మొహం ఇందాకడి నుంచి అని. చక్కగా కొంతమంది శ్రద్ధగా చక్కగా పెడతారు. అంటే చేసే ప్రతి పనిలో శ్రద్ధ అనేటువంటిది ఉంటుంది. ఇవ్వడం ఉంటుంది, పడేయడం ఉంటుంది. అది తీసుకో, అది పడేయడం అవుతుంది. జాగ్రత్తగా చేతిలో పెట్టి. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, పరితుప్పగడు వారైపోలే ఇడంగల్ పైరుతే ఎంబడి కళయివడరమా పోలే. ఆ కలుపు మొక్కని జాగ్రత్తగా తీయకపోతే పంట మొక్క ఎగిరిపోయినట్టు. అంత జాగ్రత్తగా తీయాలి అన్నమాట. సాత్వికులకి ఏమిటి, బాహ్య సమయంలో ఎల్లాం పరితుప్పగడు వారే పోలే పోలే అన్బానన్నెల్. ఇగో ఈ పదం కోసం ఎన్ని చెప్పుకున్నాం. అలాగా అలాగా అంటే ఎందుకంటే అంత పదం వాడారు. అలాగా అంటే ఆరేస్తే ఆరేసినట్లే ఆరేయాలి, అలాగంటే అలా పడేస్తే ఆరేయడం అవుతుంది. ఆ అర్థాన్ని అంత స్పష్టంగా చెప్తున్నారు. సాత్వికర్కు పెరరై నలియ వేణం నేను రెండు అభిసంధి ఇళ్ళయ్యరే. సాత్వికులు ఉంటారే, వీళ్ళకి ఇతరులని బాధ పెట్టాలి అన్న ఆలోచన కలలో కూడా రాదండి. అది సాత్విక హృదయుల లక్షణం. అది ఇక్కడ ఒక మాట ఇచ్చారు, నెల్ సెయ్య పుల్ తేయుమా పోలే. చక్కటి జాతీయాలు తమిళంలో. నెల్ సెయ్య అంటే పంటని, ఇప్పుడు ధాన్యం వరి కోసేసిన తరువాత తూర్పారబట్టడం అని ఒక మాట చూడండి. చాటలో కోసుకుని దాన్ని ఇలా 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 తూర్పార పెట్టామే సెరి మువ్వ అని పాటలు పాడుతుంటుంటారు. ఆ ఓకంతా ఎగిరిపోయి ధాన్యం చక్కగా వెనక్కి వస్తుంది. చేత కాదనుకోండి, మనం పట్టామనుకోండి, ధాన్యం అంతా కింద చెత్తంతా చాటలోను మిగులుతాయి. ఇలా పట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఈ ప్రావీణ్యం వేరనుకోండి. ఇదిలాగా అదే చెప్తున్నారు, నెల్ సెయ్య పుల్ సెయ్యుమా పోలే. తూర్పార పట్టినప్పుడు ఓ కని పారేసి మిగల్చుకున్నట్లుగా అవి తన్నుడై ఏడంలో ఉండేటువంటి శ్రద్ధని చెప్పేటువంటిది. తణంగల్ పళ్ళి పెరుమాన్ తాళం తోళం ముడిగడం పరప్పి. పెరుమాళ్ళు ఎలాగా యోగ నిద్రలో పడుకుంటారో నంబెళ్ళయ్య గారు చెప్తారు. తాళం తోళం ముడిగడం పరప్పి కణ్ వళరందారుడుగై కీడాన పరప్పై ఉడైతాయి. అలా పక్క మీదకెళ్ళి ఇలా పడేస్తారు, కాళ్ళు చేతులు అలా రిలాక్స్ అయిపోతారు. అలా పడుకుంటాటండి స్వామి. ఎక్కడ పాల్కడలిలో అంత రిలాక్స్ అయిపోతాడు అన్నమాట. అంటే మళ్ళీ సృష్టి కార్యానికి ఆలోచన ప్లానింగ్ అంతా ఆ టైంలో జరగాలి కాబట్టి. పరపై ఉడై దాన తిరుప్పార్ కడలిలే. నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్, కణ్వళరంగ అరుగిర అజగయ్యన్ సందిత్. ఆ పడుకున్నటువంటి ఆ మూర్తి యొక్క సౌందర్యాన్ని ఒకసారి అనుకుని ఆహా ఆహా పాలాడి నీ కిడక్కుం பண்பையாம் கேட்டேயும் కాలాడం నంజయం కన్సుజలం ఎండ్రు. ఇది ఎక్కడదండి, పెరియ తిరువందాదిలో పాసరం. అందులో నీ రూపాన్ని ఒక్కసారి తలుచుకుంటే ఏం చేస్తున్నానో మనస్సుకు తోచట్లేదయ్యా, కాళ్ళు ఆడడం లేదయ్యా, చేతులు ఆడడం లేదయ్యా. ఇది చాలా మనకి జాతీయం తెలుగులో, కాళ్ళు చేతులు ఆడడం లేదండి అంటాం. అంటే ఏం చేస్తున్నామో తెలియట్లేదు అని. విదురుడు కృష్ణుడు వచ్చినప్పుడు అంటాడండి, నువ్వు ఇలా నా దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందో నాకు తెలియట్లేదు అని తొక్క పెట్టాడో పండు పెట్టాడో అది తర్వాత విషయం అనుకోండి. అలా అయిపోతుంది మనస్సు అని చెప్పడం. అదిలే ఈడు పట్టిరిక్కం శ్రీ వైష్ణవర్ గళేయాయ్. ఈడు పట్టు అని ఒక పదం వేశారు, వ్యామోహపడము అంటే ఆనందానుభవంతో మనం ఏ పని చేసినా కింద ఇంకొక వ్యాఖ్యానంలో ఇచ్చారండి, మీరు వింటున్నారా?
శ్రద్ధతో వినండి. ఒక అడ్జెక్టివ్ యాడ్ చేశారు. శ్రద్ధతో. ఇప్పుడు మనం వింటుంటామండి, చెప్పే చోట కూర్చుని ఉంటాం అనుకోండి, నాకేవో ఇన్ని పువ్వులు ఇచ్చారు, దారం ఇచ్చారు, ఇలా కట్టుకుంటూ ఏదో వింటుంది. ఆ కట్టుకుంటూ వినడంలో ఆ పువ్వులు కాడలు సమంగా పెట్టానా లేదా, ఏ పువ్వు తర్వాత ఏ పువ్వు వచ్చింది, ముడి వేసానా లేదా, సగం కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుందండి. ఏవో సర్దుకుంటూ వింటుంటాం, అర్థం కాలేదు అంటే పూర్తిగా వినకపోతేనే అర్థం కాదు. సరిగ్గా చెవులు పెట్టి వింటే అర్థం కాకపోవడం ఉండదు అసలు ఎవ్వరికి కూడా, మనిషి అయిన వాడి. ఆ మాటని ఇక్కడ చెప్తున్నారండి. ఆనందానుభవంతో ఈడుపట్టెరెక్కం శ్రీ వైష్ణవర్గళే యాయ్. అలాగే కైంకర్యం చేసేటప్పుడు కూడా శ్రద్ధతో చెయ్యాలటండి. ఈడు పట్టు, వీళ్ళకి చెయ్యకపోతే మనం ఉండలేం అన్నంత ప్రేమగా చెయ్యాలటండి. అలాగే కాలాజం నంజయం కలం ఎన్నో కాళ్ళు అడ్డంలే, చేయి అడ్డంలో, మనస్సు ఏమవుతుందో తెలియట్లేదు, అదిలే ఈడుబట్టి రెక్కం శ్రీ వైష్ణవర్ గడయా ఇక్కడెందుమిచ్చాది. ఒక 2 నిమిషాలు తీసుకుంటాను. ತಂಗಳುಕ್ಕು ಇಷ್ಟ ಸರ್ವಚೇಷಿತ ವಿಷಯಾಂಬಡೆ ಭೂಮಿಯೈ ಕೈಕೊಂಡು ఓరో ప్రదేశంగళిలే కిళందం. భాగవతోత్తములందరూ ఒక్కొక్క ప్రదేశంలో హాయిగా, ఇందాక చెప్పుకున్నామే, పడుకున్న వాళ్ళు పడుకుని, కూర్చున్న వాళ్ళు కూర్చుని, ఎవరి ఆనందానుభవం వాళ్ళు. ఓరో ప్రదేశంగళిలే ఇరుందం, ఒక చోట కూర్చొని, ఓరో విళంగళిలే నిన్నం, ఒక్కొక్క చోట నిలబడి, భగవద్ అనుభవజనిత హర్షత్తాలే పలపల పాటు కళైపాడియం, ఉన్నట్టుండి ఒక గీతాన్ని అందుకుని హాయిగా భజన చెప్పేస్తుంటే చుట్టూ 10 మంది చేరిపోతారు, వాళ్ళు భజన చేసేస్తూ ఉంటారు. మనోహార్యాంబడి ఉలావియం, ఉలావి విహరించడం అన్నమాట. పెరుమాళ్ళ యొక్క ఆనంద సీమలో విహారం. కాల్దరయ్యలే పావాదపడి సంభ్రమ నృత్తం పండియం. ఇంకా పాట పాడుతుంటే చాలా సహజం అండి. మనం మామూలుగానే బిగుసుకునే కూర్చొని ఉంటాం, కానీ ఓ అద్భుతమైన మ్యూజిక్ వస్తుంది. టక్ 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 అనగానే మనకు తెలియకుండానే ఆ కుర్చీ మీదో దేని మీదో టప్ టప్ ఇలా ఇలా కాళ్ళు వేయడం, తాళం వేయడం, నెమ్మదిగా ఇలా ఊపడం, తెలియకుండానే శరీరం కూడా నాట్యము చేస్తుంది. నాటకం సైగండ్రనవే, అందుకోసం ఆ పదం వాడు. అభినయిస్తారండి మీరందరూ. ఎలాగా? ఇవరగల్ వ్యాపారమే వరకు వల్లారాడినా పోలే ఇరుకై, అది డాన్స్ చేసినట్లుగా కనిపిస్తుంది భాగవతోత్తముల యొక్క భజన. దీనికి అన్నారట, ఎంబెరుమానారుడయ్య స్థితి గమన సేనాదిகளை நாம் கொண்டாடுமா போலேயும், ஆழ்வந்தார்னுடைய ராஜா கொண்டாடினா போலேயும் இவர்கள் கொண்டாడు పరిగళయ్య నరుళை చేయవర్ నంజయ్యర్. నంజయ్యర్ గారు నంబిళ్ళయ్య గారికి చెప్పిన మాటలండి. ఏమిటి అంటేట, ఎంబెరుమానార్ నడయ్య స్థితి గమన శయనాదిಗಳು శ్రీపెరుంబూదూరులో ఉంటాయండి ఈ ఉత్సవాలు, ఈ అద్భుతాలు, ఆ వాహన సేవలు, వాటిని పట్టుకెళ్లేటువంటి పద్ధతులు, నడక సౌందర్యాలు, రంగనాథుడికి ఎన్నున్నాయో అన్ని శ్రీపెరుంబూదూరులో రామానుజుల వారికి కూడా చేస్తారండి. స్థితి అది నిలబెట్టడమే ఒక అందంగా ఉంటుంది, ఇలా ఇలా ఊగుతుంది చిన్నగా. గమన తీసుకువెళ్ళడంలో ఉయ్యాల లూపుతున్నట్లుగా ఉంది. ఒకసారి అది పక్కకు కావచ్చు, ఒకసారిది వెనక్కి ముందుకి కావచ్చు, ఒకసారి శేషశయనంలాగా కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, ఎన్ని రకాలు చూపిస్తారో అనమాట. శయనాదిగలైన కొన్నాడు మా పోలేయం, మనకి అది ఎంత ఆనందం కలిగిస్తుందో అని నంబిళ్ళు అడిగితే చెప్తున్నారనమాట ఈయన. ఆళ్వందార్నడయ్య రాజా కొండాడిన పోలేయం. ఆళ్వందార్ల సభలో విజయం పొందినప్పుడు, ఆయనకు పట్టాభిషేకం చేసేటప్పుడు అలా 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 వెళుతున్నారటండి ఆళ్వందార్లు. ఇప్పుడు మనకి ఒకరు అవార్డు తీసుకోవడానికి వెళుతున్నారనుకోండి, వాళ్ళ నడకను అలా చూపిస్తారు మనకి. ఎంత ఆనందమో ఆ నడకలో. ఎన్ని రకాల చతుర్గతులు ఉంటాయి కదండి, అవన్నిటిని అలా చూపించినట్లుగా ఇవారు కొండాడుగిరపడి, అలా ఈ శ్రీ వైష్ణవ భాగవతోత్తములందరూ ఇక్కడ పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని, మనకి రామచంద్రుడి నడకల గురించి రామాయణంలో చతుర్గతికి అని చెప్పినట్లుగా, సహస్రనామంలో చతుర్గతికి అని చెప్పినట్లుగా, ఇంగుం కీజే అన్వయం, ఈ మాట చూడండి. ఇక్కడ కింద దాంతో మనం అన్వయించుకోవాలి.
కింద దాంతో అంటే మూడవ పాసురంతో అని ఒక అర్థం అండి. 1 నుంచి మంగళాశాసనం పాడడం దగ్గర నుంచి కనెక్ట్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి మంగళాశాసనం చేయాలి. అలాంటి వాళ్ళని చూద్దాం రండి రండి అని వాటి సారాంశాలంతటిని మనం చెప్పుకోవాలి అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి చెప్పారు. 4వ పాసురము. ఇడంకల్ సమయత్తై ఎల్లాం எழுத்த களைவன போலே தளங்கடல் பள்ளி பெருமான் தன்னுடைய பூதங்களை கிடந்தும் இருந்தும் எழுந்தும் கீதம் பல பல பாடி நடந்தும் பறந்தும் குனித்தும் நாடகம் செய்கின்றனவே வேசங்கோலநாதம் நதகிதமனசம் பத்மநாபன் ரமேசம் లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టార కౌచం గోవిందం కూరనాదేన సహ కురు జయసేందు సింధుం యతీంద్రం మాలాదిరుద్యామునాద్యో మమరుది నిదదే రామ పద్మాక్షనాదాన్ తిరువరుణ్మాసేన ముదలి சடகோபன்னாதமனு செய்ய கொண்டார் மணக்காலம் தன்றாமாள வந்தார் குருமாலாதரர் குருதைக்கிறார் கம்பாம் எதிராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தவன் திருக்கண்ணர்க்கம் உடைய நம்பிள்ளை இவர் ஈழத்தற்கே எந்த மாதவர் பத்மநாமரை வரருளார் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளம் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேருந்தருவேலும் చతుర్గ్రామ నివాసినే రామానుజాని దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం ధీ భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే ரம்யஜமாதகம் மனம் வாரி தருவாய் மழைப்பிள்ளை மாதகவாள் வாழும் மணவாழ மாமுனிவன் வாழியவன் மாறம் தருவாய் மழைப்பிள்ளை மானத்தோர் தேரும்படி உரைக்கும் ஸ்ரீரங்க சிம்ஹகிரிதேசிக பாத சேவா ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీ గౌతమాన్వయ సింహాశ్రిత పాదదేయం గోపాలదేశికమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదం శ్రీ లక్ష్మణార్యుసుదం సంశ్రయే దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ.